ప్రేమంటే ఏమిటో నీకు తెలుసా? ఈ ప్రశ్న యూత్ను అడిగామనుకోండి. ప్రేమంటే రెండు మనసుల కలయిక, ప్రేమంటే తీయటి జ్ఞాపిక, ప్రేమంటే ఓ మధురానుభూతి, ప్రేమంటే నమ్మకం లాంటి వేదాంత ధోరణి మాటల నుండి ప్రేమ గుడ్డిది, నడ్డిది, చెవిటిది లాంటి బరువైన మాటల వరకు ఇంకా చాలానే చెబుతారు. మరి వాళ్ల ప్రేమలో ఎంతవరకు నిజాయితీ ఉంది? ప్రేమంటే అర్థం అంతేనా? ప్రేమను గురించి బైబిలేం చెబుతుంది? మనం బైబిల్ చదివినప్పుడు బైబిల్ అంతటిలోనూ మనపై దేవునికున్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రేమ మనకై రాసిచ్చిన ప్రేమలేఖ బైబిల్. మరి ప్రేమంటే బైబిలేమని నిర్వచిస్తోంది? 1 కొరింథీ 13వ అధ్యాయం 4 నుండి 13 వరకు ప్రేమ యొక్క లక్షణాలు వివరించబడ్డాయి. ప్రేమ దీర్ఘకాలం సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంభముగా ప్రవర్తింపదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనాన్ని కోరుకొనదు, ప్రేమ కోపపడదు, ప్రేమ అపకారం చెయ్యదు, ప్రేమ సత్యమునందు సంతోషించును, ప్రేమ అన్నింటికీ తాళుకొనును, ప్రేమ అన్నింటినీ నమ్మును, ప్రేమ అన్నింటినీ నిరీక్షించును, ప్రేమ అన్నింటినీ ఓర్చుకొనును, ప్రేమ శాశ్వతకాలముండును, ప్రేమ దోషములన్నింటినీ కప్పును. సామెతలు 10:12. ప్రేమ మరణమంత బలవంతమైనది. పరమగీతం 8:6. ప్రేమ నిష్కపటమైనది. రోమా 12:9. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. రోమా 13:10. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగచేయును. 1 కొరింథీ 8:1. ప్రేమ యథార్థమైనది. 2 కొరింథీ 8:24. ప్రేమ పాపములను కప్పును. 1 పేతురు 4:8. ప్రేమ ప్రాణమును పెట్టును. 1 యోహాను 3:16. ప్రేమ భయమును పోగొట్టును. 1 యోహాను 4:18. చూశారా? ప్రేమ యొక్క లక్షణాలను దేవుడెంత బాగా వివరించాడో! వివరించడం మాత్రమే కాదుగాని ఆయన స్వయంగా అలాంటి ప్రేమను ఏ యోగ్యతా లేని మన ఎడల చూపాడు. అలాంటి ప్రేమను దేవుడు మనపై శాశ్వతముగా చూపించుచున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇర్మియా 31:3. మనం కూడా అలాంటి ప్రేమను కలిగియుండాలని దేవుడు కోరుచున్నాడు. దేవుడు చూపిన సంపూర్ణమైన ప్రేమను మనము చూపలేము. యోహాను 5:41. ఆయన మనకొరకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నడుచుకొనుట వలన మనం పరిపూర్ణ ప్రేమను కలిగియుండిన వారమగుదుము. ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. 2 యోహాను 1:6. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగియుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. రోమా 13:10. ధర్మశాస్త్రమంతయు నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమయ్యున్నది. గలతీ 5:14. లోకంలోని ప్రేమ స్వలాభమును కోరుతుందని బైబిల్ తెలియచేస్తుంది. పైకి ప్రేమ నటించుదురుగాని అంతరంగమున లాభమును ఆశింతురు. నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురుగాని వారి హృదయం లాభమును ఆపేక్షించుచున్నది. యెహెజ్కేలు 33:31. ప్రేమ కలిగియుండకపోతే ప్రయోజనం లేదని బైబిల్ చెబుతోంది. ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీయూ లేదు. 1 కొరింథీ 13:3. అక్రమం విస్తరించడం వలన ప్రేమ చల్లారును. మత్తయి 24:12. మీరు చేయు కార్యములన్నీయూ ప్రేమతో చేయుడి. 1 కొరింథీ 16:14. లోకంలోని ప్రేమకు దేవుని ప్రేమకు ఎంతో తేడా ఉందని గమనించండి. ఇతర రెఫరెన్సులు: 2 యోహాను 1:5, 1 యోహాను 2:7, 3:22, యోహాను 13:34, 15:12, మార్కు 12:31, మత్తయి 22:36-38. చదవండి, దేవుని ప్రేమలో ఎదగండి. ఆ ప్రేమను మీ పొరుగువారికి పంచండి. దేవుడు దీవించునుగాక.